అండి, ఈరోజు మీకు కెనడా పిఆర్ ప్రాసెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. సో కెనడా పిఆర్ అప్లై చేసే ముందు మీకు ఈ ఐడియా ఉండాలి ఎన్ని ప్రోగ్రామ్స్ అప్లికేబుల్ ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో పోతే ఒక 4-5 ప్రోగ్రామ్స్ లిస్ట్ అయి ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ మేము ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ మనకి మెయిన్ ప్రోగ్రామ్ అప్లికేబుల్ ఉంటుంది ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర ఆప్షన్. సెకండ్ రీజనల్ కేటగిరీ వీసాస్ ఉన్నాయి. దెన్ థర్డ్ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దెన్ ఫోర్త్ రెఫ్యూజీ కేటగిరీ. దెన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద స్పెషల్ వీసాస్ కూడా ఉన్నాయి. బట్ స్కిల్డ్ వర్కర్ వెన్ యూ టాక్ అబౌట్ అంటే వర్కింగ్ ప్రోగ్రామ్స్ చూస్తే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మన దగ్గర ఎంక్వైరీస్ వచ్చేవి 90% వాళ్ళ దగ్గర జాబ్ ఆఫర్ ఉండవు. అండ్ వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్స్ ఉంటుంది. అండ్ ప్లస్ మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఉంటుంది. సో మనం ఏ కేటగిరీలో ఫాలో అవుతాము అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఎకనామిక్ ప్రోగ్రాంలో కూడా ఫెడరల్ ప్రోగ్రామ్స్లో 3 కేటగిరీస్ ఉంది అన్నమాట. ఒకటి ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రాము, ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రాము, కెనడియన్ ఎకనామిక్ క్లాస్. కానీ ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్, ఎకనామిక్ క్లాస్, ఇంకా కెనడియన్ ఎకనామిక్ క్లాస్, ఈ 2 ప్రోగ్రామ్స్ మనము ఎలిజిబుల్ అవ్వము. ఎందుకంటే ట్రేడ్ ప్రోగ్రామ్స్ ట్రేడ్ ప్రొఫెషన్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ట్రేడ్ లైసెన్సు ఇంకా జాబ్ ఆఫరు అవసరం ఉంటుంది. అప్పుడే వాళ్ళు అప్లై చేయగలరు రెసిడెన్సీ పర్మిట్ కోసం. ఓకేనా. దెన్ కెనడియన్ ఎకనామిక్ క్లాస్ అప్లై చేయాలంటే మనము అక్కడ ఎగ్జిస్ట్ ఉండాలి, అంటే అక్కడ రెసిడెన్సీ ఉండాలి. మనం టెంపరీ రెసిడెన్సీ స్టడీ మీద అయినా ఉండవచ్చు, మనము వర్క్ వీసా మీద కూడా ఉండవచ్చు అనమాట. సో ఈ 2 ప్రోగ్రామ్స్ నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో చాలామంది ఇప్పుడు ఎలిజిబుల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరి డిగ్రీస్ ఉన్నాయి, అందరి దగ్గర మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ పిఆర్ ప్రాసెస్ ఎట్లా వర్కౌట్ అవుతుందో అంటే మనము మినిమం 18 years ఉండాలండి. మినిమం గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా అయినా ఉండాలి. ఓకేనా. డిప్లొమా రికగ్నైజ్డ్ ఉండాలి. ఆల్రైట్. అండ్ మినిమం 12 months ఎక్స్పీరియన్స్, దట్ టు 30 hours per week మనము వర్క్ ఎక్స్పీరియన్స్ చూపించాలండి. అండ్ ఐఎల్స్ రాస్తే రాయవచ్చు, ఓకే, లేదంటే ఫ్రెంచ్ టెస్ట్ అయినా అప్లై చేయొచ్చు. సో అండ్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ మినిమం 6 in all కాంపోనెంట్, అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్లో మనము 6 తీసుకొని రావాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్ మెయిన్ అప్లికెంట్కి అప్లై చేసేటప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ పిఆర్. ఓకేనా. అండ్ దెన్ మీకు జాబ్ ఆఫర్ ఉంటే మీకు పాయింట్స్ క్లెయిమ్ అవుతుంది. జాబ్ ఆఫర్ లేకపోతే అడాప్టబిలిటీ ఫ్యాక్టర్స్ అంటాము, అంటే మీ స్పౌసెస్, ఓకేనా, స్పౌస్, వైఫ్, హస్బెండ్ ఎవరు డిపెండెంట్ ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ రిలేటివ్ ఎవరైనా ఉంటే దానికి పాయింట్స్ వస్తుంది. ఓకేనా. సో మినిమం కెనడా పిఆర్కి అప్లై చేసేటప్పుడు 67 points కంపల్సరీ మీట్ అవ్వాలండి అవుట్ ఆఫ్ 100 points బేస్ సిస్టమ్. ఎందుకంటే కెనడా పిఆర్ వచ్చేసి పాయింట్ బేస్ సిస్టమ్. ఓకేనా. వాళ్ళు పాయింట్స్ ఈచ్ ఫ్యాక్టర్కి ఇచ్చారు. సో ఒక 6 selection ఫ్యాక్టర్ పెట్టారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అరేంజ్డ్ ఎంప్లాయ్మెంట్, దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ ఆర్ లాంగ్వేజ్ టెస్ట్, అండ్ దెన్ యూ హ్యావ్ అడాప్టబిలిటీ రిక్వైర్మెంట్ ఆల్సో. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్లో ఎవరికి 67 points మీట్ అవుతారో వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్కి అప్లై చేయవచ్చు. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమయ్యి ఉంటుంది. సో ఒక్కసారి 67 points మీట్ అయితేనే మనము ఈ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ వీసా అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ 1 year దాకా వ్యాలిడ్ ఉంటుంది ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్. ఈ 1 yearలో మీకు ఇన్విటేషన్ వస్తే విదిన్ 60 daysలో మీరు పిఆర్ అప్లికేషన్, మెయిన్ అప్లికేషన్ ఫైల్ చేస్తారండి.
దాని తర్వాత ఎంబీసీ ఫీజు కట్టడము, పిఆర్ అప్లికేషన్ ఫీజు, ఆర్టీఆర్ఎఫ్ ఫీజు, బయోమెట్రిక్ అవన్నీ ఫినిష్ చేసుకుంటారు. ఓకేనా? దాని తర్వాత మీకు వీసా వస్తుంది. ఇది ఐడియల్ ప్రాసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ 12 monthsలో ఇన్విటేషన్ రాలేదు అంటే మళ్ళీ రీఅప్లై చేస్తారు. దానికి ఏం ఫీజెస్ అప్లికేబుల్ లేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ అంటారు ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్లో. ఇది ఒక సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ కెనడా అథారిటీ ఐఆర్సిసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట January 1st, 2015లో. నేను డీటెయిల్ వీడియో దీని మీద చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ అదర్ దెన్ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్, యూ హ్యావ్ స్టేట్ నామినేషన్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇది కెనడా అథారిటీ ఐఆర్సిసి లాంగ్వేజ్లో ప్రావిన్స్ నామినేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో నెక్స్ట్ వీడియోలో ప్రావిన్స్ నామినేషన్ది బేసిక్ డిస్కషన్ నేను చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది దట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఎవరి దగ్గర జాబ్ ఆఫర్ లేదు అండ్ మినిమం స్కిల్స్ ఉంది వాళ్ళ దగ్గర. ఇన్ ద స్కిల్ షార్టేజ్ ఆఫ్ నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్ లిస్ట్ చేయబడింది కెనడా సైట్లో. మీరు చూడొచ్చు, ప్రతిదీ మీకు కెనడా అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మీకు ఒక ఐడియా అయిపోతుంది అనమాట. ఏ ఆక్యుపేషన్ ఎలిజిబుల్ ఉంది, ఏ ఆక్యుపేషన్ ఎలిజిబుల్ లేదు. ఓకేనా? మీకు ఎక్కడైనా డౌట్ అనిపించింది, డిస్కషన్ చేయాలని అనిపిస్తే మీరు మమ్మల్ని కూడా కాల్ చేయవచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి మీరు ఫ్రీ కౌన్సిలింగ్ అవైల్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.